తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. మా రామచంద్రరావు సార్ ఏమో అంటుండే ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలంట. ఎక్కడ చేస్తున్నారు సార్ పోరాటాలు రామచంద్రరావు గారు? మాకెక్కడ కనబడతలేదు. బీజేపీ చేసేటువంటి పోరాటాలు, ప్రజల పక్షాన బీజేపీ పార్టీ చేసేటువంటి పోరాటాలు, సారీ టు సే దిస్, ఎక్కడ కూడా కనబడట్లే. అక్కడో ఇక్కడో కొద్దో గొప్పో ఒకప్పుడు మా బండి సంజయ్ గారు, మా రఘునందన్ రావు గారు, ధర్మపురి అరవింద్ గారు అట్లీస్ట్ వాయిస్ అని ఇస్తుండే. ఇప్పుడు అది కూడా కనుమరుగైపోయింది. మా బండి సంజయ్ గారేమో సహాయక శాఖ మంత్రిగా భారతదేశం మొత్తం తిరగాలి. డెఫినెట్గా దాంట్లో మనం ఏం చేయలేము, దాంట్లో మనం ఏమి చేయలేము. ఆయనకి బాధ్యతలు పెరిగినాయి అనుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, ప్రజల పక్షాన మాట్లాడలేనటువంటి పరిస్థితి, ప్రజల పక్షాన ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో బీజేపీ ఉన్నది. మీరేమో పోరాటాలు అంటున్నారు, ప్రత్యక్ష పోరాటాలు. తెలంగాణలో హస్తం పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో 100% బీజేపీదే విజయం. స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం రామచంద్రరావు గారు. ఎవరికి ఇస్తారండి? ఈ కిషన్ రెడ్డి లంకల దీపక్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిండు. ఆయనే కదా లంకల దీపక్ రెడ్డి. లంకల దీపక్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిండు. లంకల దీపక్ రెడ్డి ఫస్ట్ నుంచి బీజేపీ కాదు, టీడీపీ. బట్ ఏమంటారు, కిషన్ రెడ్డి లంకల దీపక్ రెడ్డి గారు జాన్ జిగిరి జిల్లి చెప్ప. సో ఆయన ఎట్లా చెప్తే ఈయన అట్లా అన్నట్టు చెప్తున్నారు. కష్టపడినటువంటి వాళ్ళకు, గ్రౌండ్లో కార్యకర్తలకే మీ బీజేపీ ప్రత్యేక స్థానం ఇవ్వట్లే. ఏళ్ల తరబడి కష్టపడిన వాళ్ళకు పదవులు లేవు, ఏళ్ల తరబడి కష్టపడిన వాళ్ళని పక్కన పడేసినారు. ఇక కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పదవులు ఇవ్వకుండా, పైసలు ఇచ్చినోడికే పదవి ఇస్తే, కష్టపడినోడికి పదవి ఇవ్వకుండా, జెండా మోసినోడికి పదవి ఇవ్వకుండా, అట్లీస్ట్ కార్యకర్తల ఎక్స్పెన్సెస్ కూడా బీజేపీ పార్టీ ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా పని చేస్తారు సార్? కొద్దో గొప్పో మంచిగా ఉన్నోళ్ళకి ఇవ్వండి. బీజేపీలా మళ్ళా రెడ్డి సామాజిక వర్గానికో ఇట్లా ఇచ్చే బదులు ఎవరైనా మహిళలకు ఇవ్వండి. మహిళ ఉన్నది. తర్వాత కిలారి మనోహర్ అట, ఈ మధ్య పేరు వినబడుతుంది బాగా. కిలారి మనోహర్ అన్న పేరు జూబ్లీ హిల్స్లో బీజేపీ తరఫున బాగా వినబడుతోంది. కిలారి మనోహర్ని ఇవ్వండి, సారీ ఫ్రెష్ ఫేస్కి ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, కొత్త వ్యక్తులకు పదవులు ఇవ్వండి. అరే చాలామంది, నేను అడుగుతున్న జూబ్లీ హిల్స్ కార్యకర్తలే చాలామంది మాతో చెప్పుకొని బాధపడినటువంటి సందర్భం. వాళ్ళ పేర్లు చెప్తే ఏమవుతుందండి? ఇమీడియట్గా తీసుకపోయి సస్పెండ్ చేసి పడేస్తారు. మీకు వచ్చేది అదే. ఎవడైనా ప్రశ్నిస్తే వాళ్ళ బాధ చెప్పుకుంటే సస్పెండ్ చేసి పడేయాలి. లేకపోతే ఏదైనా మాట్లాడితే మా హాస్పిటల్ వాళ్ళ మీద కేసులు పెట్టియాలి. ఇదే మీకు తెలుసు, అంతకుమించి మీకేం తెలియదు. కష్టపడే వాళ్ళకి పదవులు ఇవ్వండి, కొత్త వాళ్ళకి ఇవ్వండి. వెనకాల దోచుక తినే వాళ్ళకు, లేకపోతే నువ్వు కాలేజ్ ఎందుకు కట్టినావు, ఇది అదెందుకు కట్టినావు అని చెప్పి బీజేపీ పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళకు టికెట్లు ఇస్తే తెలంగాణలో బీజేపీ కూడా అధికారంలోకి రాదు బాస్. జర అధికారంలోకి వచ్చేవరకన్నా ఓపిక పట్టండి, అధికారంలోకి వచ్చేవరకన్నా ప్రజల పక్షాన మాట్లాడండి, అధికారంలోకి వచ్చేవరకన్నా అట్లీస్ట్ మీ కార్యకర్తల్ని ప్రమోట్ చేయండి, కష్టపడిన వాళ్ళకి పదవులు ఇవ్వండి. డబ్బిచ్చినోడా కష్టపడినోడా అంటే కష్టపడినోడే సార్, డబ్బిచ్చినోడు కాదు. డబ్బి వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. కష్టపడినోడికి మీరు పార్టీని అప్పచెప్తే, కార్యకర్తలకు పదవులు ఇస్తే మీ పార్టీ చిరస్థాయిగా స్ట్రాంగ్గా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. డబ్బిచ్చిన వాళ్ళకి ఇచ్చిరనుకో, వాళ్ళు ఇంకోసారి డబ్బిచ్చి వేరే పార్టీలకు జంప్ అయిపోతారు. లైక్ కేశవరావు మళ్ళీ కాంగ్రెస్లకి కేసీఆర్కి వెన్నుపోటు ఓడిచినట్టు, కడియం శ్రీహరి వెన్నుపోటు ఓడిచినట్టు. కేసీఆర్కి ఎట్లయితే వెన్నుపోటు ఓడిచి వెళ్ళిపోయినరో, మరి కేశవరావు ఏం చేసింది తెలుసా? ట్రిబ్యునల్ జీవోలో అసైన్డ్ భూములను బెదిరించి 11 ఎకరాలు రాసుకుండు. బీఆర్ఎస్ కేసీఆర్ అండదండలు ఉండబట్టే రాసుకున్నాడు కదా. అంటే అవినీతిగా పైసలు సంపాదించే వాళ్ళు ఎప్పుడైనా వెన్నుపోటు పొడిచి గుండెల మీద తన్ని వెళ్ళిపోతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దోచుకునేటోళ్ళు కానీ, పైసలు ఇచ్చేటోళ్ళు కానీ, పైసలు తీసుకునేటోళ్ళు కానీ పార్టీ కోసం కష్టపడేటోళ్ళు కానీ, పార్టీ కోసం జెండాను మోసేటోళ్ళని కానీ, హిందూ ధర్మం కోసం కృషి చేసేటోళ్ళని కానీ, కేసులు పెట్టించుకునేటోళ్ళని కానీ, మీ నుండి నయా పైసా కూడా ఆలోచించినోడు కానీ, కేవలం మీరు భుజం మీద చేసి మాట్లాడితే చాలు బాస్ మేము ఏదైనా చేసిస్తాం అన్నటువంటి వాళ్ళని కానీ తీసుకొచ్చి పైన కూర్చోబెడితే, నా సామిరంగా అడగండి, ఏ లీడర్ అయినా, ఏ పార్టీ అయినా, కార్యకర్తలే మహాబలము. డబ్బున్నోడికి పదవులు ఇచ్చి కష్టపడినోళ్ళని పక్కన పెడితే ఆ కర్మ బీజేపీనైనా, బీఆర్ఎస్నైనా, కాంగ్రెస్నైనా వెంటాడక తప్పదు.
దయచేసి రాసి పట్టుకోండి. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలు. తెలంగాణలో హస్తం పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 100% బీజేపీదే విజయం. స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం రామచంద్రరావు.